హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ అంజయ్య. ఇవాళ పార్కిన్సన్స్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. పార్కిన్సన్ అనటానే పేరు, ఇది పార్కిన్సన్ అని. మరి ఈయన పేరు ఈ రోగానికి ఎందుకు పెట్టిండంటే ఈయనే కనుక్కున్నాడు ఈ రోగం ఉంది, మనుషులకి ఇలా ఈ జబ్బు వస్తుంది అని. ఈ జబ్బు ఎందువల్ల వస్తుందంటే మనిషి మెదడులో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మామూలుగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది రిలీజ్ అవ్వదు. కొంతమందిలో రిలీజ్ అవ్వకపోవడం వల్ల స్పైన్ మజిల్స్ బిగుసుకుపోతాయి, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, అన్నెసెసరీగా షేక్ అవుతాయి, మెడ కండరాలు పట్టేస్తాయి, మెడలు తిప్పడానికి కూడా ఉండదు, ఇట్లా భుజాలు ముందుకు వంగిపోతాయి, నడుము ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. ఈ కండిషన్స్ వచ్చి ఆయనకు నడవడం చాలా చిన్న చిన్న స్టెప్స్తో నడుస్తూ ఉంటాడు. అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఎందుకు అవుతుందని హాస్పిటల్కి వెళ్తే ఇది పార్కిన్సన్ డిసీజే అని డాక్టర్ న్యూరో ఫిజిషియన్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అంటే ఇది న్యూరో ఫిజిషియన్ కేసు, నరాల డాక్టర్ మాత్రమే చూడగలిగే కేసు ఇది. ఆయన చూసి ఇది పార్కిన్సన్స్ డిసీజే అని ఆయన ఏం చేస్తారు, మందులు పెడతారు. మందులు మీన్స్ డోపమైన్ సప్లిమెంటేషన్. అవి మందులను ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళు చెప్పకూడదు. ఔషధాలు అలా చెప్తే కొంచెం తొందరపడి ఎమోషనల్ వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా పడితే అట్లా కొనుక్కొని వేసుకుంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనుక్కోవడం, యూట్యూబ్లో చెప్పిన మందులు వాడడం ప్రమాదకరం. ఒక 300 500 పోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన డాక్టర్ దగ్గర చూయించుకొని మందులు రాయించుకొని వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్లు మన బాడీని చూసి, మన హైట్ని చూసి, వెయిట్ని చూసి దానికి సరిపడా డోసేజ్ను, దానికి సరిపడా మందును మనకు రాస్తారు. ఎలా పడితే అలా వాడడం అత్యంత ప్రమాదకరం. ఔషధాలు అనేటివి అన్నెసెసరీగా వాడకూడదు. సరే, ఈ సంగతి వదిలేస్తే పార్కిన్సన్స్ గురించి మాట్లాడదాం. పార్కిన్సన్స్లో డోపమైన్ రిలీజ్ కాకపోతే మనిషి బిగుసుకుపోతాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం. బిగుసుకుపోయిన తర్వాత ఏమవుతుంది, న్యూరో ఫిజిషియన్ చూసి మందులు రాస్తాడు. ఆ మందులు వాడినా తగ్గుతలేదు అని అనుకుంటే ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తాడు. మీరు ఫిజియోథెరపీకి వెళ్ళండి, ఫిజియోథెరపీ సార్ చూసుకుంటారంటే ఫిజియోథెరపీ సార్ వచ్చి మొబిలైజేషన్, స్ట్రెచ్చింగ్, స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ చేసి పేషెంట్ గేట్ ట్రైనింగ్ ఇచ్చి సరిగ్గా నడిచేటట్టు సహాయం చేస్తారు. ఫిజియోథెరపిస్ట్ చేస్తే కొంతవరకు బెటర్ అవుతుంది. న్యూరో ఫిజిషియన్ ఇస్తే ఈ షేకింగ్, ఫ్రిక్సేషన్ కొంతవరకు ఆగుతుంది. ఇట్లా మెల్లమెల్లగా పేషెంట్ను నార్మల్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ ఇది పూర్తిగా తగ్గదు. ఇది జీవితాంతం ఇది వచ్చింది అంటే మందులు వాడాల్సిందే. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కంప్లీట్ క్యూర్ అయిన దాఖలాలు లేవు. ఒకవేళ ఇంకా ఏదన్నా ఉందా సార్, దీనికి ఖర్చు అయినా పర్వాలేదు, బాధ అయినా పర్వాలేదు, ఇంకేదైనా ఉందా అని అంటే ఉంది. డీప్ స్టిమ్యులేటింగ్ సర్జరీ అనే ఒకటి వచ్చింది. బట్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న సమస్య. మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత కూడా ఆ మిషన్ని మళ్ళీ ఓసారి ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఖర్చే. ఇది మళ్ళీ సర్జరీ అంటేనే కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం, ఏమైనా జరగచ్చు. ఇది ఓవరాల్గా పార్కిన్సన్స్ కథ.